స్కూల్ లైఫ్ అసలు ఎందుకు తీయాలనుకున్నావు? ఎవరు నా అవకాశాలు ఇచ్చేది మాకు. ఇప్పుడు ఎన్ని రోజులు చిరంజీవి సార్ని చూసినాం, బాలకృష్ణ సార్ని చూసినాం, శ్రీకాంత్ సార్ని చూసినాం, మన వెంకటేష్ సార్ని చూసినాము, అందరిని చూసినాం, పెద్ద పెద్ద హీరోలను చూసినాం. మేము చూసుకోవద్దన్నా, మా పిల్లలను చూసుకోవద్దన్నా, అందుకోసమే మేము క్రియేట్ చేసుకున్నాం. మాకు ఎవరు అవకాశాలు ఇచ్చండి, మీరేం చేస్తారు బాబా అంటున్నారు, కానీ ఇచ్చి చూడు ఎంతమంది చిరంజీవులు వచ్చారు. సో అంటే అవకాశం ఇవ్వాలంటే నీకు రిఫరెన్స్ ఉండాలి ఫస్ట్. అవునా? ఎందుకంటే నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన. సో నేను కూడా యాక్టింగ్ కోసం అని చెప్పేసి తిరిగి ఎక్కడ ఛాన్సులు రాకనే సో ఈ ఫీల్డ్లో నేను ఎంచుకున్న, ఈ ఫీల్డ్లో మనం టాప్ 10లో ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటే మన పేరు వస్తుంది. ఓకేనా? లవ్ యూ శివన్న, నిజం మనస్ఫూర్తి మీరు ఒప్పుకున్నారు. నిజమే, మనసు చంపుకొని ఎన్నో పనులు చేస్తున్నారన్న. ఎందుకు చేయాలన్నా మనము? ఏం చేయాలా? మీరు ఎంత సెలబ్రిటీ తెలుసా? మీరు ఇంటర్వ్యూ చేస్తే ఏదైనా వైరల్ అవుతూ ఉంటుంది. మీరు ఎందుకు చేయకూడదున్నా సినిమా? మనందరం కలిసి ఎందుకు చేయకూడదన్నా? ఈరోజు మనము మన ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు హైలైట్ చేస్తున్నాము, కానీ మన అవకాశాలు ఇచ్చేది ఎవరు? మనం ఇప్పుడు ఒక టికెట్ పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిందంటే పోస్టర్లు కడతాము, పాంప్లెట్ వేస్తాము, నిలబడతాం. మాకు దెబ్బలు తగిలిన సొక్కలు చిన్న పట్టించుకోము. ఎందుకంటే మా హీరో కలెక్షన్ తగ్గకూడదు, మా హీరో నిలబడాలా అని చెప్పి సత్సామే, అంత సత్సంటామే. వీడికి వచ్చినాక మేము సినిమా తెచ్చి ఎందుకు పట్టించుకో అంటే మీకు పోటీ వచ్చామనే.